రావణుడి విధిని ముందుగా చెప్పిన రాక్షసు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. లంకలో సీతాదేవి చరవాసం అనుభవిస్తున్నప్పుడు అందరూ రాక్షసులు క్రూరులే కాదు. ఆమె చెంత త్రిజట అనే వృద్ధ రాక్షసు ఉండేది. ఆమె సీతను రహస్యంగా రక్షణగా నిలిచి ధైర్యం చెప్పేది. ఒక రాత్రి త్రిజటకు భయంకరమైన కల వచ్చింది. కలలో రాముడు దివ్య రథంపై కూర్చొని ప్రకాశిస్తూ ఉండగా రావణుడు నూనెలో తడిసి ఎర్రటి వర్ణంతో దక్షిణ దిశగా ఓ గాడిలో పడిపోతున్నాడు. లంక అగ్నికి ఆహుతవ్వగా విభీషణుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ కలతో దిగ్భ్రాంతి చెందిన త్రిజట, దేవి ధైర్యంగా ఉండండి, రాముడు వచ్చి మీకు రక్షిస్తారు, లంక పతనమవుతుంది, రావణుని అంతం సమీపిస్తోంది అని సీతకు ధైర్యం చెప్పింది. కాలక్రమంలో త్రిజట తన కలలో చూసిన ప్రతి దృశ్యం నిజమైంది. ఆమె సీతకు అండగా నిలిచి లంకలో ధర్మం ఇంకా బ్రతికే ఉందని నిరూపించింది. దీని సారాంశం ఏంటో తెలుసా? అంధకారంతో నిండిన ప్రదేశంలో కూడా ధర్మాన్ని రక్షించేవారు తప్పకుండా ఉంటారు. జై శ్రీరామ్. ఋగ్వేదంలో యుద్ధంలో కాలు కోల్పోయిన వీర మహారాణి ఎవరో తెలుసా? ఆవిడ పేరే విశ్వల మహారాణి. ఋగ్వేద యుగంలో శస్త్రచికిత్స చాలా అభివృద్ధి చెందింది. అయితే రాణి విశ్వపాల యుద్ధంలో కాలు తెగిపోయినప్పటికీ కూడా ఆమె తన వీరత్వాన్ని ప్రదర్శించింది. ఆమెకు కింద దిగువ భాగాన కృత్రిమ కాలుని అమర్చారు. వేదకాలంలో మనం మరింత ముందంజలో ఉన్నామనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హిందూ మతం మరియు ఋగ్వేదంలో శస్త్రచికిత్స అయితే ఇటువంటివి చాలా అభివృద్ధి చెందాయి. వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరునికి రాసిన లేఖ తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఇప్పటి భద్రపరచబడి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.